నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మేము మా టెర్రస్ గార్డెన్ ఎలా ఉందో ఒకసారి పైకి ఎక్కుతున్నానండి. ముంతా తుఫాను వచ్చిన తర్వాత తీరాన్ని దాటిన తర్వాత ఇదిగోనండి తెల్లారిన తర్వాత ఈ రీతిగా ఉందండి. ఆ గాలికి కొన్ని కుండీలన్నీ పడిపోయినాయండి. పెద్ద పెద్ద మొక్కలన్నీ కూడా ఇలా పడిపోయినాయండి. టెర్రస్ అయితే అతలాకుతలం అయిపోయిందండి. అసలు చూడటానికి ఎలా ఉందంటే అసలు చిందరవందరగా పడి ఉన్నాయి మొక్కలన్నీ కూడా. ఏ మొక్క ఎలా పడిందో కూడా చూసుకుందామని పైకొస్తే ఇలా ఉన్నాయండి. కొన్ని పెద్ద పెద్ద మొక్కలైతే మరీ ఇరిగిపోయి పడిపోయినట్లుగా కింద పడిపోయినాయండి. కుండీలు కూడా కొన్ని పగిలిపోయినాయి అన్నమాట. ఇదిగోనండి గాలికి మొక్కలన్నీ కూడా ఇలా వంగిపోయినాయి అన్నమాట. ఇదిగో నేను ఒక్కొక్క కుండీని లేపుకుంటున్నానండి. వీడియో చేసి చూపిద్దామని. ముంతా తుఫాను ప్రభావం ఎలా ఉందో ఈ చెట్లు చూస్తేనే మీకు తెలుస్తుందండి. ఇదిగోనండి ఇక్కడ బొప్పాస్కాయ చెట్టు అయితే శాంతం ఒరిగిపోయింది అనమాట. నారింజ చెట్టు, నిమ్మ చెట్లు అన్నీ కూడా కిందకి ఒరిగిపోయినాయండి. ఇదిగోనండి ఇక్కడ చూస్తే అసలు మనం నారింజ చెట్టు నిండా కాయలు కాసుకున్న చెట్టు కదండి. ఎంత పెద్ద చెట్టు కదా. అదిగో చూడండి ఇలా పడిపోయి ఒక కుండీ మీద ఒక కుండీ పడిపోయి కుండీలన్నీ కూడా పగిలిపోయినాయండి. కొన్ని కుండీలు మాత్రమే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ దగ్గరలో ఉన్న కుండీలు ఈ చెట్టుకి దగ్గరలో ఉన్న కుండీల మీద పడేటప్పటికి ఈ కుండీలు పగిలిపోయినాయండి. ఇక్కడ చూస్తేనేమో ఈ మొక్క ఇలా కిందకు పడిపోయి ఉందండి. ఇవన్నీ కూడా వాన వస్తుందండి ఇప్పుడు. వాన తగ్గిన తర్వాత ఇవన్నీ కూడా జాగ్రత్తగా లైన్గా పెట్టుకోవాలండి. ఇక్కడ రణపాల మొక్క కూడా అలా పడిపోయి ఇరిగిపోయిందండి కుండి. ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ అంజూర చెట్టు కూడా పడిపోయిందండి. ఈ అంజూరు చెట్టు కూడా చూడండి ఎలా ఇరుక్కుపోయిందో, గాలికి కొట్టుకుని వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది కదండి. ఇదిగో ఈ కుర్చీలు ఇవన్నీ కూడా మొత్తం పడిపోయి ఆ చెట్టు ఇలా సందులోకి ఇరుక్కుపోయిందండి. ఈ చెట్టుని కూడా ఇప్పుడు లేపుకుంటున్నాను అనమాట. ఇదిగోండి అన్నీ కూడా తడిసిపోయినాయండి. టెర్రస్ అంటే అంతే కదండి. టెర్రస్ మీద ఉన్న కుండీలని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా వరకు కూడా నేను స్టాండ్ల మీద నుంచి కింద పెట్టేశానండి వాన రాకముందే. అంటే ఇలా చెప్తున్నారు కదండి వాన వస్తుంది, పెద్ద పెద్ద గాలి వస్తుంది, తీవ్రత బాగా ఉంటుందని చెప్పినప్పుడే మొత్తం కుండీలన్నీ కూడా ఈ బొప్పాస్ చెట్టు అయితే చూడండి ఎలా అయిపోయిందో. అసలు ఒక్క ఆకు కూడా అన్నీ కూడా ఇరిగిపోయినాయి. నేను జామకాయలు హార్వెస్ట్ వాన్లోనే చేసేసానండి. ఇదిగోనండి ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ ఒక నారింజ చెట్టు అండి. ఈ నారింజ చెట్టు కూడా ఇలా పడిపోయింది అనమాట. ఇక్కడ ఉన్న కరివేపాకు చెట్టు మీద పడిపోయిందండి. కరివేపాకు చెట్టు కూడా ఇలా వంగిపోయింది. ఇదిగోనండి ఇలా పెట్టుకున్న అవన్నీ హైట్లో పెట్టుకున్న అవన్నీ ఇలా పడిపోయినాయి అన్నమాట. ఇవన్నీ సరి చేసుకోవటానికి చాలా టైం పడుతుందండి. ఈ మొక్కలన్నీ కోలుకోవటానికి కూడా చాలా టైం పడుతుంది. ఇదిగోండి బొప్పాస్ చెట్టు మనం మడులో పెట్టినా కూడా ఇలా పడిపోయింది పక్కకి. ఇక్కడ ఏంటంటే సిపాయి ఉంది కాబట్టి దాన్ని ఆనుకుని కొద్దిగా అలా నిలబడిందండి. లేకపోతే మొత్తం కింద పడిపోయేది అనమాట. అంత పెద్ద పెద్ద గాలులు వేసినాయండి. అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లైనా కూడా పడిపోయినాయి కదండి. టెర్రస్ మీద మొక్కలు ఏముందండి, చిన్న చిన్నయే కదండి, అయినా కూడా పడిపోయినాయి. ఇదిగోనండి కుండీలు ఇదిగో ఈ రీతిగా వందరగా అయిపోయినాయండి కింద పడిపోయి. కొన్ని అయితే స్టాండ్ల మీద ఉన్నాయి మరీ పడిపోయినాయండి. ఇలా నేను గోడ అంటే పెట్టగోడకి పక్కనే పెట్టుకున్నాయి మాత్రమే ఉన్నాయండి. ఇక్కడైతే అండి రేగి చెట్టు నిండా పూత కాతతో ఉందండి. ఒక్క పువ్వు కానీ ఒక కాయ కానీ లేకుండా మొత్తం రాలిపోయినాయండి. ఇదిగోనండి ఇలా ఉంది నా టెర్రస్ గార్డెను. ముంతా తుఫాను వచ్చి చాలా నాకు నష్టం కలిగించినట్లేనండి. ఈ టెర్రస్ గార్డెన్లో నాకు ఈ కుండీలన్నీ పగిలిపోయినాయి. అన్ని కుండీలు తీసేసుకుని మొక్కలు పెట్టుకున్నాను కదా, కొత్త కొత్త మొక్కలు. ఆ మొక్కలన్నీ మళ్ళీ కొనుక్కొచ్చి మళ్ళీ పెట్టుకోవాల్సిందేనండి. అన్నీ ఇరిగిపోయినాయి ఎక్కడ. ఇక్కడ సన్నజాజి చెట్టు కూడా చూడండి ఎలా వెళ్ళిపోయింది, ఎలా ఇరిగిపోయిందో. ఒక పక్కకి వాలిపోయి ఒక పక్కకి అంతా చెట్టంతా కొమ్మలన్నీ కొట్టుకుపోయినాయండి. ఒక్క కొమ్మ కూడా లేకుండా గాలికి ఎగిరిపోయినాయి అన్నమాట. ఇలా ఉంది నా టెర్రస్.